భీమవరం స్టైల్. అక్కడ బజ్జీలు అయితే టమాటాని అట్లా ఆ షేప్లో కట్ చేసి ఈ మసాలాని దాంట్లో పెడతారు. అదే టమాటా బజ్జీ. స్టఫింగ్ చూస్తానికి ఒక రేంజ్లో ఉంది. ఆహా, చూసుకోవచ్చు బజ్జీ ఇది కింద. తిందాం. టమాటా బజ్జీ ఎక్సలెంట్. హలో గైస్, తింటాం మాకు స్వాగతం. ఈరోజు మీకు ఒక స్పెషల్ స్పాట్కి అయితే తీసుకొచ్చేసిన. ఆంధ్రాస్ ఫేవరెట్ భీమవరం బజ్జీ మిక్చర్కి అయితే వచ్చేసినాం. ఇది ఎక్కడో కాదనమాట, మన కొత్తపేట స్పైస్ హబ్ ఉంటుంది కదా మెయిన్ రోడ్ మీద కొత్తపేటలో. ఆ బిల్డింగ్ సందులో రైట్ సైడ్ మీకు కనిపించేస్తుంది ఇట్లా బజ్జీ మిక్చర్ అని చెప్పి సార్ చూసుకోవచ్చు బోర్డు. కొంచెం ముందరకు వచ్చేయాలి, మరీ ఎక్కువ కాదు, కొంచెం ముందరకు వచ్చేస్తే మీకు అవుపిస్తుంది. సో ఇక్కడ ప్రైజెస్ అయితే అన్ని 40-50 ఆ రేంజ్ లోనే ఉన్నాయి. సో మనం అయితే ఇక్కడ వెళ్ళి ఫస్ట్ అర్జెంట్ గా టమాటా బజ్జీ మిక్చర్ రెండైతే ట్రై చేద్దాం. ఫేమస్ అనమాట, ఫేమస్ భీమవరం కాబట్టి. సో అథెంటిక్ టేస్ట్ అయితే ఉంటుందని అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే వెళ్ళి ట్రై చేద్దాం. వీళ్ళ దగ్గర ఓన్లీ భీమవరం బజ్జీ మిక్చరే కాదు, సమోసాలు కూడా ఫేమస్ అంట. వేడి వేడి సమోసాలు ఉంది చూసుకోవచ్చు. సో ఇక్కడే మన భీమవరం పునుగులు ట్రై చేద్దాం అనుకున్న కూడా ట్రై చేయొచ్చు. సో మనం మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ బజ్జీ మిక్చర్ కాబట్టి ఇందులోనే తిందాం. లోపల చూసుకోవచ్చు అసలు ఐటమ్స్ అయితే అయిపోయినాయి. ఇక్కడ 4:35కి అయిపోతాయి అంట. సో మనకు కావాల్సింది అయితే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. చూసుకోవచ్చు మొత్తం అయిపోయింది. ఇక్కడైతే బజ్జీ మిక్చర్ అయితే రెడీ చేస్తారు. బ్రో మీ దగ్గర ఏది బ్రో ఫేమస్? చూసుకోవచ్చు అసలు ఐటమ్స్ అయితే అయిపోయినాయి మ్యాక్సిమం. లక్కీగా మనకైతే ఉన్నాయన్నమాట. అక్కడ కట్ మిర్చి అవన్నీ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే బజ్జీలు అయితే ఉన్నాయి అన్నమాట. ఆ ఉల్లిగడ్డలు అయితే చూసుకోవచ్చు. ఆ ఉల్లిగడ్డలే మంచి ఎంత సన్నగా కట్ చేసిరో. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ బజ్జీలు ఎప్పుడైనా సరే. ఒకటి బజ్జీ మిక్చర్, ఒకటి టమాటా మిక్చర్. బజ్జీ మిక్చర్ టమాటా స్పైసీ చేసి మీ స్టైల్లో. మ్యాక్సిమం అన్నిటికీ మసాలా సేమ్ ఉంటుంది అనుకుంటా. చూడండి గాయస్, ప్రాసెస్ నోరు ఊరుతుంది అనమాట ప్రాసెస్లో. మొన్న బజ్జీ మిక్చర్, మొన్న అక్కడ వంకాయ బజ్జీ తిన్నా కానించి చూడండి టేస్ట్ చూడు ఒకసారి. ఇట్లా టేస్టింగ్ కూడా ఇస్తారు, కావాలంటే ఎక్కువ తక్కువ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సరిపోయిందా? ఇది బజ్జీ మిక్చర్ కదన్నా? యా, ఇది బజ్జీ మిక్చర్. పైన పల్లీలతో స్టఫింగ్ చేసి అయితే ఇస్తారు. ఆహా. సో మన బజ్జీని అయితే ఫస్ట్ ఈ టమాటా బజ్జీని 2 స్లైసెస్ కింద అయితే కట్ చేస్తారు. కట్ చేసి లోపల ఉన్న టమాటాని అయితే దాంట్లో వేసి మిక్స్ చేసి మిక్సర్ లాగా చేసి సేమ్ అదే దాంట్లో పెట్టి అయితే ఇస్తారనమాట. టమాటాలు అయితే దాంట్లో వేసుకొని దాంట్లోనే ఈ మిక్చర్స్ కావాల్సిన పదార్థాలు అన్నీ అయితే వేస్తారనమాట. బొంగులు, అటుకులు, కొంచెం నిమ్మకాయ పిండి. మెయిన్ ఆనియన్ ఫేమస్ అంట. ఇంత సన్న కట్ చేయడం వల్ల టేస్ట్ భలే ఉంటుంది తినేటప్పుడు, పంట కింద తగులుతుంటే. అదేంటిది అన్నది? కారమా? ఇది పప్పు కదా? ఓకే, కొబ్బరి మసాలా. ఓకే. సో స్పైసీ కావాలంటే స్పైసీ చెప్పుకోవచ్చు, నార్మల్ కావాలంటే నార్మల్ కూడా చెప్పుకోవచ్చు, మన ఇష్టం అది. సో అట్లా మంచిగా అరిటాకులు అయితే పెట్టిస్తారనమాట. బజ్జీ మిక్చర్కి మనం అరిటాకులో చూడలేగా, ఇదే ఫస్ట్ టైం. చూస్తుంటే నోరు ఊడుతుంది ఎప్పుడెప్పుడు తినాలని. సో లేట్ చేయకుండా అయితే తినేద్దాం. సో అది గాయ్స్, ఇదైతే బజ్జీ మిక్చర్. టమాటా బజ్జీ మిక్చర్ కాదు, ఇది టమాటా బజ్జీ అనమాట. సో ఫస్ట్ అయితే మనం మిక్చర్ అయితే చూసుకుందాం. నాకైతే ఎప్పుడు తినాలని ఉంది, నోరు ఊడుతుంది చేసిన ప్రాసెస్. చూస్తానికి మస్తు టెంప్టింగ్ ఉంది. మెయిన్గా ఎట్లుంది గైస్, మెయిన్గా ఈ పల్లీలు అనమాట. ఈ పల్లీలు ఆ ఉల్లిగడ్డలతో తినాలా అంటే రెగ్యులర్ ముంత మసాలా కాకుండా ఇది వెరైటీగా. చూడండి, మామిడికాయ కూడా వేసారు. ముంత మసాలా కాదు, మామిడికాయ కూడా వేసారు. బజ్జీ మిక్చర్ ఒరిజినల్ భీమవరం స్టైల్. గైస్ ఇది ముంత మసాలా అంటే మనం నార్మల్గా మొన్న ట్రై చేసినట్లేదు. అది వేరు, ఇది వేరు, డిఫరెంట్, రెండు డిఫరెంట్. ఇది కొంచెం స్పైసీ తక్కువ ఉంది, కరెక్ట్గా ఉంది. మ్యాంగో చంప్స్ కూడా ఉన్నాయి దీంట్లో, ముఖ్యంగా ఉల్లిగడ్డలే. సో మనం నెక్స్ట్ జరిపోయింది టేస్ట్. మనం ఈ బజ్జీ టమాటా బజ్జీ అయితే ట్రై చేద్దాం. స్టఫింగ్ చూస్తానికి ఒక రేంజ్లో ఉంది. ఆహా, చూసుకోవచ్చు బజ్జీ ఇది కింద. తిందాం.
మ్మ్. మ్మ్. మనం ఓన్లీ స్టఫ్ ఒకటి తీసుకుందాం. టమాటా బజ్జీ ఎక్సలెంట్ స్టఫ్. దీనికంటే కూడా నాకు ఇదే నచ్చింది. అసలు రెండింటికి టేస్ట్ సంబంధం లేదు. చూస్తానికి రెండుకి ఎలాగ ఉన్నాయి, చేసే విధానం కూడా, కానీ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంది. లిటరల్లీ అద్దరిపోయింది. హాయిగా వచ్చి తినవచ్చు గాయస్. గుర్తుపెట్టుకోండి, కొత్తపేట స్పైసీ పక్కన ఉన్న సందులో స్పైసీ ఆనుకునే సందు కొంచెం ముందరికి వచ్చేస్తే మెయిన్ ఏందో తెలుసా, ఫ్రెష్నెస్ తెలుస్తుంది గాయస్. ఫ్రెష్నెస్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి ఇట్లా మధ్య మధ్యలో మిక్చర్లు బజ్జీలు కూడా తగులుతుంటాయి, బజ్జీ మిక్చర్ కాబట్టి. ఇంకోటి బజ్జీ మిరపకాయ. దీంట్లో టమాటా వేయడం వల్ల, టమాటా కట్ చేసి కలపడం వల్ల టేస్ట్ చాలా కొత్తగా ఉంది నాకు. హైదరాబాద్ పీపుల్ రెగ్యులర్గా బిర్యానీ తిని 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 బోర్ కొడుతుంది అనుకుంటే మాత్రం ఈ ప్లేస్ మస్ట్ సజెషన్ అంటే సజెషన్. అంటే ఏదో కేబిహెచ్బి ఆడాడబై భీమవరం వచ్చులు అంత దూరం కాకుండా ఇక్కడ మన ఎల్బీ నగర్ సరౌండింగ్ నుంచి ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మంచిగా తినొచ్చు. మీకు ఆ ఫ్లేవర్ కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ రావాలి. కంపల్సరీ. ఇప్పటివరకు మన వీడియోని చూసుంటే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకోటి 12 years అంట పెట్టింది. 12 years పునుగులు కూడా. సో 12 years పక్కనే పునుగులు కూడా ఉన్నాయి, అది కూడా 12 years. ఓకే పునుగులు పెట్టి సారీ పునుగులు పెట్టి 12 years అయి ఉంటుంది. రెండొక్కలే పునుగులు పెట్టి 12 years. అంతకుముందు కొంచెం పక్కకు ఉండేది, ఇప్పుడు ఈ మధ్య ఇక్కడ షిఫ్ట్ చేస్తారు. దీంతో పాటు కొంచెం పేరు మార్చుంటుంది ధనలక్ష్మి అని, కానీ వీళ్ళదే ఇది సపరేట్ ఉండాలని అట్లా పెట్టిరు బజ్జీ. ఇక్కడ ఉన్న వర్కర్స్ కూడా మొత్తం ఆంధ్ర వాళ్ళ చూస్తూనే వీళ్ళ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ బట్టి అర్థమైపోతుంది పక్క ఆంధ్ర భీమవరం వాళ్ళు. సో ఇప్పటివరకు కనుక మన వీడియో చూసుంటే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీ, చిన్న కిందనే బటన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసుకోండి, నోటిఫికేషన్స్. సో మన వీడియో వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుంది అనమాట. మెయిన్ ఇక్కడ వీళ్ళ కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. వీడియో తీసి సెకండ్ చేస్తున్నాం. మన మిర్యాలగూడ వాళ్ళు రెగ్యులర్ అంట. సరే మస్తు రెగ్యులర్ అంట మిర్యాల, మన నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడ. మస్తు సాటిస్ఫైడ్ అవుతారు కస్టమర్స్ కూడా. మంచిగా వచ్చి ఒక ఐటమ్స్ కాదు 2-3 ఐటమ్స్ చెప్పుకొని తింటారు. ఇక్కడ దగ్గర పునుగులు కూడా దొరుకుతాయి వేరే నేమ్ తోటి. ఇది కూడా 12 years అవుతుందంట పెట్టి. సో వీళ్ళ దగ్గర ఆ బజ్జీ మిక్చర్లే కాకుండా ఇట్లాంటి సమోసా, కొన్ని చిరుతిండి అయితే ఉన్నాయి. అంతే వీళ్ళ దగ్గర మన జిలేబీలు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. మొత్తం ఖాళీ అయిపోయింది సామాన్ అతను. ఇలాంటి మోర్ తిండి ముచ్చల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ ఛానల్. మరొకటితో కలుస్తా. బాయ్.